హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎల్ ఫ్యాషన్స్. ఈరోజు అయితే 8th స్టిచ్ బీడ్స్ వర్క్ అయితే చూపిస్తాను, చూద్దాం రండి. చూడండి, ముందుగా ఇలా సింగిల్ థ్రెడ్ తీసుకొని ప్రీవియస్ క్లాస్లో చూపించినట్లుగానే ఇలా నాట్ అయితే వేసుకోండి. సేమ్ ఇలా నేను ఫస్ట్ క్లాస్లో అయితే ఎలా అయితే చూపించానో సేమ్ అలానే ఏం డిఫరెన్స్ అయితే ఉండదు. ఇలా చేసుకొని ఇక్కడ నుంచి ఇలా అయితే ఒక షేప్ వేసుకొని నేనైతే ఈ షేప్ వేసుకున్నాను. మీరు మీ ఇష్టం ఏ షేప్ అయినా వేసుకోవచ్చు. ఇలా తీసుకోండి. ఇలా ఫస్ట్ థ్రెడ్ని అయితే తీసుకుని వదిలేయండి. ఇంకా బీడ్స్ చూడండి, థ్రెడ్ పైకి తీసుకొని ఇక్కడ ఒక బీడ్ని అయితే వేసుకొని నేనైతే 2-3 వేసుకుంటాను. మీకు ఇంకా ప్రాక్టీస్ లేదు, ఫస్ట్ టైం కాబట్టి ఇలా ఒక్కటి మాత్రమే వేసుకోండి. ఒక్క బీడ్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా తీసుకొని ఇలా పైకి తీసుకున్న థ్రెడ్ని వదిలేసారు కదండి, ఆ థ్రెడ్ లోపలికి ఇలా పట్టుకొని ఈ బీడ్ని ఇలా లోపలికి వేయండి. వేసిన తర్వాత కింద థ్రెడ్ని ఇలా కిందకి లాగండి. కిందకి లాగితే ఇలా దగ్గరికి వెళ్ళిపోతుంది. కొంచెం ఇక్కడ స్పేస్ ఇచ్చి ఇలా కిందకి చేసి ఇలా నాట్ వేస్తే బీడు పడిపోతుంది. చూడండి, ఇలా టైట్గా అయిపోతుంది. అదే మనం కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత ఒక 2-3 ఒకేసారి వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక్కొక్కటి వేసి చూపిస్తున్నాను, చూడండి. సేమ్ ఇందులో రిస్క్ కూడా ఏమీ లేదు. నార్మల్ మనం చైన్ స్టిచ్ ఎలా వేస్తామో సేమ్ అలానే, కాకపోతే మధ్యలో బీడ్ని అయితే అటాచ్ చేసుకోవాలి. ఇలా చూడండి, నేను ఎలా వేస్తున్నానో ఒకసారి అయితే క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడైతే నేను ఒక 2 బీడ్స్ అయితే వేసుకుంటున్నాను. మీరు ప్రాక్టీస్ లేదు కాబట్టి ఒక్కొక్కటి దాంతోనే ప్రాక్టీస్ చేయండి. ఇంకా ప్రీవియస్ క్లాసెస్ ఎవరైతే ఖచ్చితంగా ఫాలో అవుతున్నారో ఒక కామెంట్ అయితే చేయండి. ఇంకా నన్ను కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా చైన్ స్టిచ్చు, ఇంకా స్టోన్లెస్ స్టిచ్చు, ఈ జిగ్జాగ్ స్టిచ్చు, ఇప్పుడు చెప్తున్న బీడ్ స్టిచ్చు, ఇవన్నీ కలిపి ఒక స్మాల్ డిజైన్ అయితే చేయొచ్చు. నా క్లాస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ అన్ని స్టిచ్చులతో ఒక సింపుల్ డిజైన్ కానీ ఒక సింపుల్ ఫ్లవర్ కానీ వేసి నాకైతే ఒక ఫోటో అయితే పెట్టండి. ఎంతమంది ఫాలో అవుతున్నారో ఒక కామెంట్ అయితే చేయండి. ఒక సింపుల్ డిజైన్ చేసి ఫోటోని ఇన్స్టాగ్రామ్లో అయితే పెట్టండి. ఎంతమంది ఫాలో అవుతున్నారో నేనైతే వాళ్ళని నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. చూడండి, ఇలా అర్థమవుతుందా మీకు? ఒకసారి ఇలా థ్రెడ్ లోపలికి నీడిల్ నుంచి బీడ్ని ఇలా వదిలేసి ఈ బీడ్ దగ్గర నుంచి ఇలా నీడిల్ని కిందకు కూర్చి ఇలా చైన్ వేసినట్లు మనం నార్మల్ చైన్ వేస్తాం కదండి, అలానే వేసుకోవాలి. ఇంకొకసారి చూడండి క్లారిటీగా. ఇలా బీడ్ని తీసుకొని థ్రెడ్ని ఇలా నీడిల్తో గట్టిగా పట్టుకొని ఈ బీడ్ని ఇలా లోపలికి వేసేయండి. చూడండి, ఇంకా కింద థ్రెడ్ లాగితే ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు ఇలా బీడ్కి దగ్గరలో ఇలా గుచ్చి ఇలా పైకి చేస్తే బీడ్ నాట్ అయిపోతుంది. చూడండి, ఇలా బీడ్స్ అన్నీ ఫుల్గా మనం డ్రా చేసుకుంటాం కదండి, ఆ డిజైన్కి ఫుల్గా వేసేసుకోండి. లాస్ట్లో వచ్చేసి నాట్ వేసేసుకోండి. ఇలా చూడండి, ఇలా ఇక్కడికి ఆఫ్ చేసి ఇలా లోపలికి చేసి నాట్ మనం ప్రీవియస్ క్లాస్లో అయితే చూపించాను నాట్ ఎలా వేసుకోవాలి అని. సేమ్ ఇందులో డిఫరెన్స్ అయితే ఉండదు. సేమ్ డిజైన్ వరకు బీడ్స్ వేసుకొని అక్కడికి స్టాప్ చేసి అక్కడైతే ఒక నాట్ వేసుకోండి. సో ఇలా చూడండి, బీడ్స్ ఏమైనా షేక్ అవుతున్నాయా? ఇలా ఎంత నీట్గా ఉందో చూడండి.